Hey, grace on the name of Jesus. ఈరోజు నేను ఏం మాట్లాడాలనుకున్నా అంటే ఐ వాస్ గోయింగ్ త్రూ దిస్ వర్స్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం గురించి నేను చదువుతూ వచ్చినప్పుడు అది ఎవరైతే ఇతరుల పట్ల కనికరం కలిగి ఉంటారో వాళ్ళు కనికరము పొందుకుంటారు అని ఆ వాక్యంలో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కనికరం పొందుకోవడము అనేది ఎలా పొందుకుంటాము, మనం ఎలా ఇవ్వగలము అనేది ఒక 100 సార్లు 1000 సార్లు మనము ఆలోచించుంటాం. ఎవరైనా మన పట్ల తప్పు చేసినా, ఎవరైనా మన పట్ల కీడు చేసినా, కొన్నిసార్లు మనము మానవులంగా ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు మనము ఆ పర్సన్ని ఆ మనిషిని నేను ఎప్పటికీ క్షమించలేను. నా పట్ల ఆ వ్యక్తి చేసిన ఆ పనిని నేను ఎప్పుడూ క్షమించుకోలేను. నేను ఏదైనా క్షమించగలనేమో కానీ దాన్ని మాత్రం నేను క్షమించలేను, వాడిని మాత్రం నేను క్షమించలేను, ఆమెని మాత్రం నేను క్షమించలేను అని చాలాసార్లు మనల్ని మనము అలాంటి పరిస్థితుల్లో మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి అదే విధంగా మనం ఆలోచించినట్లయితే మనం చేసిన పనులకి ఒకవేళ నిజంగా శిక్ష పడాలి అని ఒక ఆజ్ఞ లేదంటే ఒక రూల్ ఉన్నట్టయితే దేవుడు మనం చేసిన ప్రతి మిస్టేక్కి, ప్రతి తప్పు పనికి, ప్రతి పాపానికి మనకి శిక్షను ఇవ్వాలి అంటే మనము అసలు అర్హులం కాదు. మనము బతికుండడానికి కూడా అర్హులం కాదు. అందరం కూడా పాపం చేసి దేవునికి మనము దూరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎలాగైతే దేవుని దగ్గర నుంచి మనం అనుదినము ఆ క్షమాపణ పొందుకుంటున్నామో, అనుదినము ఆ కనికరము పొందుకుంటున్నామో, అది ఇతరులకు మనం చూపించాలని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఏ విధంగా చూపించాలంటే, ఎంతగా దేవుడు మనల్ని కనికరించాడో అంతగా మనం ఇతరులని మనము కనికరించాలి. ఒకవేళ నిజంగానే ఆ వ్యక్తి మీ పట్ల చేసిన పనిని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు, ఆ గాయాన్ని ఎవరు తీసివేయలేరు అని అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఒకసారి దేవుని మీరు అడగండి, ప్రభువా ఫలానా వ్యక్తి నా పట్ల చేసిన ఆ కార్యాన్ని బట్టి నేను ఆ వ్యక్తిని క్షమించలేకపోతున్నాను, ఆ వ్యక్తిని నేను కనికరించలేకపోతున్నాను, ఆ వ్యక్తి పట్ల నేను ప్రేమగా ఉండలేకపోతున్నాను, నేనేం చేయాలి, నాకు సహాయం చేయండి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు కనికరం గల దేవుడు. తప్పకుండా నీకు ఏ వ్యక్తిపై పైన అయితే అలాంటి ఆ కోపము, ద్వేషము, క్షమించలేని గుణము ఉందో ఆ దేవుడు నిన్ను ఆ పరిస్థితి నుండి బయటికి తీసుకొచ్చే దేవుడిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటేమో గ్రేస్, ఒకటేమో మర్సీ. ఇక్కడ గ్రేస్ని మనం చూసుకున్నట్లయితే బైబిల్లో ఈ 2 ఒకేలాగా ఉంటాయి, కానీ ఈ 2 వేరు అర్థాలు గలవి. గ్రేస్, కృప. ఎప్పుడైతే శిష్యులు దేవుణ్ణి సౌలు దేవుణ్ణి తన జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి ఎప్పుడైతే దేవుని సాయం కోరుతాడో, దేవుడు ఈ విధంగా సౌలుకు చెప్తాడు, నా కృప నీకు చాలును అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కృప అనేది ఎవరు కొనుక్కోలేము. కృప అనేది మనము దాన్ని ఓకే ఈ పని చేస్తే నేను కృపను పొందుకుంటాను, నేను ఈ పలానా పని నేను మంచిగా చేస్తే నేను పొందుకుంటాను దేవుని దగ్గర నుంచి కృప అని ఎవరు కూడా చెప్పలేరు. సో కృప అనేది దేవుని దగ్గర నుంచి వచ్చే ఉచితమైన ఒక బహుమానంగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కృపగల దేవుడు. ఆయన మనము అర్హులము కాకపోయినా మనకి ఇచ్చేదే కృప. మనము ఆయన కృపకు మనం అర్హులం కాదు, కానీ ఆయన కృపను ఇస్తా ఉన్నాడు. రెండోది వచ్చేసరికి ఈ దయ, ఈ కనికరము. ఈ దయ, ఈ కనికరము అనేది ఏంటంటే, ఏదైతే మనం పొందుకోవాలో అంటే మనము శిక్ష మనం పొందుకోవాల్సిన వారము, మనము చేసిన పనులకు మనం శిక్షను పొందుకొని నరకానికి వెళ్ళి లేదా దానికి పనిష్మెంట్గా మనం పొందుకునే వారంగా మనం అందరం కూడా ఉన్నాం. కానీ ఆ శిక్షను తప్పించడమే ఈ దయ, ఈ క్షమాపణ అనేది. సో ఏదైతే మనము అర్హులమో
ఏదైతే మనకి జరగాలని ఒక నియమం ఉందో, తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి అని ఏదైతే మనకి రాయబడి ఉందో, ఆ శిక్షను తీసివేయడమే, మనకు రాకుండా చేయడమే ఈ దయ. అదే యేసుక్రీస్తు వారు ఆ సిలువలో చేసింది. మనకు రావాల్సిన ఆ శిక్ష తన మీద వేసుకొని మనకు దయ చూపించాడు, మనకి క్షమాపణ ఇచ్చాడు, మనకి కరుణను చూపించిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. సో మనం ఏదైతే పొందుకోలేమో అది ఆయన మనకి ఇచ్చాడు. అదే ఆయన గ్రేస్, అదే ఆయన కనికరం. ఏదైతే మనము ఈ జీవితంలో పొందుకోవాలో అది మనం పొందుకోకుండా ఆయన మన పట్ల, మనందరి పక్షంగా ఆయన శిక్షను తీసుకున్నాడు. సో ఒకవేళ మీ జీవితంలో ఈరోజు ఆలోచించండి, ఎవరైనా మీ మనసుకి తడుతుంటే, అలాంటి మనిషిని నేను గతించిన సంవత్సరాలన్నీ కూడా నా హృదయంలో ఆ బాధను అలానే పెట్టుకొని నేను క్షమించలేకపోయాను అని ఎప్పుడైనా ఎవరైనా మీ దృష్టికి వస్తే దేవుణ్ణి అడగండి, దేవా ఈ పలానా పర్సన్ని నేను ఎలా క్షమించగలను, మీరు నన్ను క్షమించినట్టు నేను ఈ పర్సన్ని క్షమించాలనుకుంటున్నాను అని దేవుణ్ణి మీరు సహాయం అడగండి. దేవుడు మీ జీవితంలో ఆ సహాయము చేసి మీకు ఆ క్షమించగలిగే ఆ హృదయాన్ని, హృదయంలో ఆ నెమ్మదిని దేవుడు మీకు దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు నేను ఎందుకు మీ ముందు తీసుకురావాలనుకున్నానంటే, ఈ రోజుల్లో జనాలు ఎట్లున్నారంటే an eye for an eye and a hand for a hand అన్నట్టు. నువ్వు నాకు ఎంత కానీ నువ్వు ఎంత కీడు చేస్తే నేను అంత కీడు చేస్తాను, నువ్వు ఎంత హాని చేస్తే నేను అంతకి రెండింతల హాని నీకు చేస్తానన్న సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తుంది, ఇతరుల పట్ల మనము క్షమాపణ కలిగి ఉండాలి, ఇతరులను మనం క్షమించే వారంగా మనము ఉండాలి. సో ఐ హోప్ ది స్మాల్ ఎగ్జాల్టేషన్, ఈ కొద్ది మాటలు మీ అందరి జీవితంలో మార్పును తీసుకొస్తుందని నేను కోరుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ గైస్.